నా ఫోన్ కొద్దిగా వెనక పెట్టాను. ఓకే ఫోన్ కొద్దిగా వెనక పెట్టాను. సార్ 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 నా ఫోన్ కొద్దిగా వెనక పెట్టండి సార్. సార్ సార్ ఓకేనా? పదండి పదండి, ఇట్లా ముందు లోపల పదండి పదండి. సార్ ఇట్లా వచ్చేయండి. సార్ ప్లేస్ లేట్ అయింది చాలా నా ఇంకో రావద్దండి నా చాలా హాస్టల్స్ ఐదు హాస్టల్స్ ఇంకా 2 కొత్త బిల్డింగ్స్ కూడా. అవును సార్, ఇప్పుడు 3.7 జూనియర్ కాలేజీలో 2 హాస్టల్స్ కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్స్ కొత్తగా 2 ఫ్యాక్షన్ అవి కూడా ల్యాండ్ ఇచ్చేసారు కదా. కంట్రోల్ పిల్లలు కొత్త 2 పెట్టారు బీసీ. మా పాప ఇంకేముందమ్మా చెప్పండి మీరు ఎంపీ గారు సార్ ఇదంతే సార్. నా ఫోన్ వెనక్కి పిల్లల కింద దించిన నాకు అర్థం నాకెందుకు చెయ్యి ఇట్లంత వస్తుంది. ఏమైంది కాదమ్మా, సంపు ఏమైంది? కమిషనర్ వేడి కేసర్ కావాలి. చలికాలం పైకి తెలుసుకోండి. బాగా చదవాలా? ఎంత వచ్చింది రిజల్ట్ అది చెప్పున్నాను. అన్ని క్లాసులు ఉన్నాయి.
అంటే 10th మనకు తెలిసేది కరెక్ట్గా రిజల్ట్ తెలిసేది పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి ఆడ తెలుస్తుంది. భోజనం ఎట్లా ఉంది? బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కూల్ మధ్య స్కూల్ స్కూల్ చదువుకోండి మరి. అందరు పడతాం బాగా ఇంకేమైనా ఉన్నాయమ్మా చెప్పేదంటే? ఏం లేదు, బాగా చదువుతారా? ఓకేనా? బాగా చదవండి మనలో. ఒక సైడ్కి రానా? ఫోన్ డౌన్ చేయండి అన్న. ఓకే బ్రో, నీకోసం అందరికి వచ్చుద్ది కదన్నా. సైడ్ కూడా అన్న. పదండి సార్, పదండి. ఎట్లా నాకు జరుకోండి నా మీరు కొద్ది వెనక్కి రండి. అట్లా వెనక్కి రండి. మీరే చేయండి, మీరే చేతుల్లో చేయినా. తప్పేం లేదు, ఏం చేయి, నువ్వు చేయి. మీరే కదా స్పాన్సర్ చేస్తారు. కుడికాలు పెట్టు. వెనకాల నమస్కారం. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా పిల్లకాయలకు క్లియర్గా మెయింటైన్ చేస్తే మంచి చెప్పిన అది యాక్చువల్గా అది డస్ట్ అది చెత్త Biomedical waste. Though it's a children park, adults are also swimming. ఊయాలంతా కూర్చున్నారు. మోగనేలేమ్మా వచ్చినాడు రాకుండా బాగా they're enjoying the ambience. అందరూనండి. సైడ్కి వెళ్ళిపోండి. అందరూ సైడ్కి వచ్చాను చెప్తా. బ్రో వెనక్కి రామా. సందీప్ వెనకాలకి రండి. కుటే కుటే అటు సైడ్ వెనక్కి రండి. ఉండు This is a 2
బాడీ ఫ్రీజర్ సార్ లేటెస్ట్ ఫ్రీజర్ ప్రోడక్ట్స్ వాళ్ళు డొనేషన్ చెప్పారు. సమ్మర్ సీజన్ అమ్మా, కొన్ని ఐడెంటిఫైడ్ బాడీస్ వస్తే 3,70,000 మన ఫోన్ ఏదో ఒకటి మర్చిపోయాను. అట్లా కాదు ఏదో మీరు చెప్తే అది అవసరం అంటే చేస్తాం. సంక్రాంతి పెట్టుకుంటే మీరు చెప్తా కదా. మెషినరీ కొన్ని ఇంకా ఎక్విప్మెంట్ పర్చేస్ ఆర్డర్ పెట్టారు సార్, ఇంకా రావాలి. బట్ స్టిల్ కరెక్ట్గా ఫోన్ ఎంతవరకు వచ్చింది అని మే విజిట్ అన్ని సార్ ప్రొలాక్టిన్ సార్ 100 పారామీటర్స్ చేసుకోవచ్చు సార్. క్యాన్సర్ డిసిడి 125 సెల్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇదే సార్ హార్మోనల్ అనాలిసిస్ ఇమ్యూనో అస్సే అనలైజర్ అనేసి 100 పారామీటర్స్ టెస్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మన దగ్గర T3 T4 TSA చార్ట్స్ ఇచ్చారు సార్. ఇంకా యూనియన్ మినిస్టర్ వర్చువల్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇచ్చినట్టున్నారు. మరి పోస్ట్ పోన్ అయింది. 5 రూమ్స్ పెథాలజీ బయోసేఫ్టీ This is for microbiology, sir, for the preparation of media. For example, urine culture ante పెద్ద హాస్పిటల్స్ కి వెళ్తారు సార్. ఇప్పుడు మన హాస్పిటల్లోనే ఫర్ బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్, స్టూల్ అన్ని శాంపిల్స్ మనం ఇక్కడ అన్ని చేయొచ్చు. ఇది తెలుసు ఎల్జే మీడియాతో సహా ఫర్ ట్యూబర్క్లోసిస్ గ్రోత్ కూడా మనకు ఇక్కడ ప్రిపేర్ చేసుకుని చేయొచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఉపయోగం. 3 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. పంపించేసి 3 రోజులు వెయిట్ చేయాలి. అవును, 3 రోజులు కాదు, బాంబే పంపించారు. 10 days. ఇది కల్చర్ మీడియా యాక్చువల్లీ కల్చర్ అనేది 1 వీక్ గ్రోత్ చూసినాకే ఇస్తారు. ఎక్కడైనా సరే ఒక వారం రోజుల తర్వాత గ్రోత్ ఉందా లేదా ట్రాన్స్పోర్ట్ టైం తగ్గుతుంది. 15 days అనేది 1 week లో కాస్ట్ ఈ రోజు యూరిన్ కల్చర్ డాక్టర్స్ రాసి మనం శాంపుల్ తీసుకున్నామని అనుకోండి సార్. శాంపుల్ స్ట్రీక్ చేసి 24 hours దాని యొక్క గ్రోత్ ఉందా లేదా చూసి రిపోర్టింగ్ ఇస్తారు సార్. మామూలుగా అయితే డాక్టర్స్ జెంటామైసిన్, ఎథ్రోమైసిన్ ఇలాంటి యాంటీబయాటిక్స్ పెడతారు కదా సార్. అది కొంతమంది పేషెంట్స్కి అది తగ్గదు సార్. ఇదే మేము స్ట్రీక్ చేసి మేము ఇచ్చే రిపోర్ట్లో ఏ మెడిసిన్ వాడితే తగ్గుతుంది అనేది మేము రిపోర్ట్ ఇస్తాం. ఆ బ్యాక్టీరియా దేనికి స్పెసిఫిక్ గా బ్యాక్టీరియా కావాల్సిన యాంటీబయాటిక్, ఏ యాంటీబయాటిక్ కంట్రోల్ అవుతుందో అది సజెస్ట్ చేస్తాం అంతే. 3,70,000 రూపాయలు పెట్టి ఆ ఫ్రీజర్ డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా పుణ్యకార్యం అనే చెప్పాలి. ఎందుకంటే మరి ఎవరైనా చనిపోయి వచ్చినప్పుడు ఆ బాడీని ప్రిజర్వ్ చేయడానికి ఇది చాలా అత్యవసరమైన ఎక్విప్మెంట్. సో అది మేము కొనలేని పరిస్థితుల్లో ఉండగా ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి మరి సహృదయంతో ఈ కార్యక్రమానికి నాంది పలికించి అమ్మ ఎక్స్ శ్రీ దశరథ్ రెడ్డి గారికి సభాముఖంగా హాస్పిటల్కి ఒక ఫోటో థెరపీ యూనిట్ డొనేట్ చేస్తామని ఈ రోజు మాకు వచ్చి చెప్పడం జరిగింది. ఈ బాబు ఒక ఫస్ట్ బర్త్డే. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే కూడా వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్లోనే బాగుంటుంది, అక్కడే పెట్టుకోండి అని చెప్పడం జరిగింది అని చెప్పారు. అది కూడా రాజస్థాన్ నేటివ్ రాజస్థాన్ ఉండింది పుట్టింది పెరిగి చదివినంత
బంగారు చాలా సంతోషం. అంటే లాస్ట్ ఇయర్ బర్త్కి కొద్దిగా డిసీజ్ వచ్చింది, దానివల్ల ఇంకా చాలామంది ఇబ్బంది పడినారు. అంటే ఒకటి ఇంకా ఎక్స్ట్రా స్పేర్ ఉంటే మంచిగా ఉంటుంది, అందరికీ యూజ్ అవుతుంది అనేసి ఆలోచన వచ్చింది. దానివల్ల ఈరోజు ఈ బర్త్డేకి చిన్న గిఫ్ట్ ఇది ఉంది, అది క్లీన్ చేస్తాం. ఓకే, నో ఇష్యూ. ఇచ్చినాడు సంతోషం. యాక్చువల్లీ 100 బెడ్స్ సార్ మనకి 133 సడన్గా ఏదైనా అకాడమిక్ వస్తే ఇంకా కూడా ఒకేసారి అడ్మిషన్లు అవుతారు. మన హాస్పిటల్ని 250 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయవలసిన చాలా నెసెసరీ ఉంది సార్. దానివల్ల స్టాఫ్ కూడా ఎక్కువ అవుతారు. హ్యూమన్ రిసోర్స్ అవుతుంది సార్. 250 బెడ్స్ సార్. అదేవిధంగా ఈ హాస్పిటల్కు అడిగిన వెంటనే ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి పరికరాలను డొనేట్ చేయడంలో ముందుకు వచ్చినటువంటి అమ్మాయిస్ చైర్మన్ దశరథ్ రెడ్డి గారు, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్కు సంబంధించి శ్రీపురం సిటీ గారు మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కమిటీ, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే ఏ అవసరం ఉందో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా ఎవరైనా దాతలు డొనేట్ చేస్తే వాటన్నిటి ద్వారా కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా మనకు ఈ హాస్పిటల్కు లిఫ్ట్ లేనటువంటి సమస్య ఉంది. దాన్ని కూడా ఆల్రెడీ ఒకరికి సిఎస్ఆర్ నుంచి ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళు శాంక్షన్ చేసి కూడా ఇచ్చారు. డబ్బులు కూడా ఒక 5 లక్షలు అడ్వాన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పని సంతోషం. ఇప్పుడు కన్నా అది కార్యరూపం కలుస్తుంది. కాబట్టి ఏవైనా కూడా హాస్పిటల్ ఈ పలమనేరుకు, ఎందుకంటే ఇది నేషనల్ హైవేస్కు 2-3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, మదనపల్లి, కృష్ణగిరి రోడ్డు అన్నీ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి 100 బెడ్ని 250 బెడ్గా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ అపోలోకి సంబంధించినటువంటి కాలేజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నిర్వహణ కిందకి వెళ్ళిపోయింది. ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలనేటువంటి ఆలోచన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి పలమనేరు కరెక్ట్ అయినటువంటి ప్లేసు. ఈ జిల్లాలో చిత్తూరు తర్వాత ఎక్కువగా కూడా రోడ్ కనెక్టివిటీ కానీ, పాపులేషన్ కానీ అన్ని రకాలుగా కూడా సూట్ అయ్యేటువంటి ప్రాంతం పలమనేరు. కాబట్టి దీనికి ఇవ్వమని చెప్పి కూడా నేను గవర్నమెంట్ దగ్గర చాలా సందర్భాల్లో ఆ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కావచ్చు, కానీ అదేవిధంగా ఆ సంబంధిత శాఖ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో కార్యరూపం దాలిస్తే పూర్తి స్థాయిలో మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, వచ్చినటువంటి పేషెంట్స్ను సక్రమంగా సరైన టైంలో మీరు వాళ్లకు మెడికల్కి సంబంధించినటువంటి ఎయిడ్ అందించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే కాకుండా మనము ఒకవేళ ఏదైనా చేయలేనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం కానీ, వాళ్ళ పేషెంట్ మన దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు ద్వారానే ఎక్కువ రోగం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఓపిక దానికి సమాధానాలు చెప్పి ఈ హాస్పిటల్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై.
ఎమ్మెల్యే గారు ఆయన ముందు సీతారాం గారు, మిగతా తెలుగుదేశం నాయకులు, హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్, అటు పాత్రికేయులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హాస్పిటల్ నిర్వహణ చూస్తుంటే ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి కాంపిటెన్సీ అంత బాగా నిర్వహణ అవుతుంది. దీనికి కావాల్సిన దీనికి కృషి చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. అలాగే వాలంటీర్గా వచ్చి మనకి ఫ్రీజర్ డొనేట్ చేసిన దశరథరామరెడ్డి గారు, తర్వాత చిల్డ్రన్ పార్క్ డొనేట్ చేసిన సీతారాం గారు అండ్ హిస్ టీమ్, ఆయన ఫ్రెండ్స్ అనుకుంటారు, వీళ్ళందరూ కూడా అభినందనలు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ హాస్పిటల్ చాలా పెద్దది కాబోతుంది. మీరు ఇప్పుడే మాకు చూపించిన ఐటీ టెస్టులు అన్నీ చూస్తుంటే దగ్గర 100 టెస్టులు ఇక్కడే అయ్యేటట్టున్నాయి. ఇంతకుముందు ప్రతి టెస్ట్కి బయటకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అది కానీ ఓపెన్ అయిపోతే అన్నీ ఇక్కడే ఉంటాయి. బహుశా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేస్తారు. కాబట్టి మీ మీద ఉన్న గురుతర బాధ్యత ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా మాట్లాడి ఏదో ఒక పాటతో వస్తారు, ఉపశమనం కలిగించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తే ఈ హాస్పిటల్ అభివృద్ధి అప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనబడుతుంది. మీ పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ కూడా మీరు చేసిన వైద్య సదుపాయాన్ని బట్టి అప్పుడు డెవలప్మెంట్ కనబడుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ చేస్తారని ఆశిస్తూ మా తరపు నుంచి ఎమ్మెల్యే గారు టీమ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు పెద్ద హాస్పిటల్ అన్నమాట. మా తరపు నుంచి ఏదైనా చేయాల్సి ఉంటే మేము కూడా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తాం. సో మీకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. వాళ్ళు వచ్చి మాకు గతంలో అయితే 12,500 ఇస్తున్నారు సార్. ఇప్పుడైతే 11,800 ఇస్తున్నారు, 11,000 ఇస్తున్నారు. మాకు జీవో ప్రకారం అయితే 18,000 రావచ్చు. డౌన్ చేయండి అన్న. పర్సనల్ పిలిపించినాను, వచ్చినాడు వస్తే హెడ్ ఆఫీస్ చెప్తాం. అదే మేడం కాంటాక్ట్ వచ్చాను. అవుట్సోర్సింగ్ నాన్న వెనక పెట్టున్నాను. వీళ్ళకి ఇంతకుముందు 11,000 ఈ విషయంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ ఫోన్ చేస్తారు సార్. మీరు ఎన్ని పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు చెప్పండి. సాలిసిషన్ లిక్విడ్స్ కూడా ఈ రోజు ఏమైతే వాటర్లో కలిగే పరిస్థితి ఉంటే మేము బయట నుంచి ఈరోజు కొని కవర్స్ కూడా డస్ట్బిన్ కోసం ఇంటికి కవర్స్ వాళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళే సప్లై చేయాలి సార్. మేము కొనడానికి కూడా పర్మిషన్ లేదు సార్. డైరెక్ట్గా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధం డిస్ట్రిక్ట్కి సంబంధం ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు. వాళ్ళు శ్రీకాకుళం వచ్చేది కంట్రోల్ చేయడం వాళ్ళతో సెంటర్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు సార్. నేను వచ్చినప్పుడు కనీసం వాళ్ళతో పలకరించుకుని వచ్చిపోతున్నారంట, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు అని కూడా చెప్పినారు. సరే ఏమంటే ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటాను కనెక్ట్ చేయండి. హలో ఏంటి భయ్ జీతాలు లేవు, ఎప్పుడు వేస్తావు? ఇబ్బంది కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? అందరికీ జిల్లాలో అందరికీ కాదమ్మా, తక్కువ స్కోర్ ఎందుకు తక్కువ పరిస్థితులు చాలా బాగుంటాయి. ఏం ప్రాబ్లం నువ్వు ఏదైనా కానీ మీరు ఏదన్నా ఉంటే ఏం చేస్తారు?
ఇప్పుడు ఈ నెల వస్తా వచ్చే నెల వస్తా ఇప్పుడు వస్తా అప్పుడు జీతం రావడం అనేది తప్పు కదా. నాకు అర్థం కావడం చిన్న చిన్నగా మాట్లాడతాను. చేయదండి, ఫోన్ మాట్లాడతాను. ఇమీడియట్గా జీతాలు ఏమను, మళ్ళీ ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయితే మళ్ళీ మొత్తం మీకే కంప్ అవుతుంది కదా. వచ్చి కూర్చొని మాట్లాడుకొని నీదేం ప్రాబ్లము, వాళ్ళదేం ప్రాబ్లము, ఏదో ఒకటి స్మూత్గా రన్ కావాలి సిస్టము. ఇంకా వాళ్ళు జీతాలు లేకుండా పని చేయలేదు కదా. అనవసరంగా నెత్తికి తెచ్చుకోవాలి. ఇష్యూ అవుతుంది. ఇంక నేను గవర్నమెంట్ లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది. మన సమస్య పడతాను. 2 డేస్లో పేమెంట్ లేవు చెప్తాను. ఇదేమన్నా ఉంటే నేరుగా సూపరింటెండెంట్ ఉంటారు, మా హాస్పిటల్ కూర్చొని మాట్లాడి ఇబ్బంది ఏంటో చెప్పు. గట్టిగా మాట్లాడు. ఇప్పుడు బయట వస్తాను. ఓకే ఓకేమ్మా. మేడం ఓకేనండి. ఓకే సార్. సైడ్ నా ఫోన్ చేయండి. ప్లీజ్ కమ్ సార్. మేడం సరే లేదా ఇంకా కనెక్షన్ వైఫై ఓకే. అభినందిద్దాం. తదుపరిగా మనము డంబెల్స్ యాక్టివిటీని ప్రదర్శించడానికి మోక్ష కేంద్రీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. మొదటిగా ఓ పని చేద్దాం.
మన రెడ్డిప్పకి ఎంపీపీ నుంచి ఒక పీ కొట్టేద్దాం. కొట్టేస్తే ఎంపీ అయిపోతాడు. మా దగ్గర ఒక అతను ఉన్నాడు, ఒక ఎంపీ, కర్నూలు నాగరాజు గారు ఉన్నారు కదా, ఆయన ఎంపీపీ పీ కొట్టేసి ఎంపీగా కూర్చున్నాడు ఇప్పుడు లోక్సభలో. సో అట్లాగే మనం కూడా ఆయన కొట్టేస్తే బాగుంటుందేమో, అంత బాగా మాట్లాడుతున్నాం. నన్ను ఎట్లాగే ఎంపీపీ అన్నారు, ఎంపీపీ కిందకు వస్తాను. సో పిల్లలు ప్రావీణ్యం చూస్తుంటే చాలా బాగుంది. ముందుగా టీచర్స్, తర్వాత పీఈటీ టీచర్, వీళ్ళందరూ కూడా అభినందనలు. చాలా బాగా ఇంగ్లీష్ కూడా తరఫీదు చేస్తున్నారు. ఈ కాలంలో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచం అంతా ఒక విలేజ్ లాగా అయిపోతుంది. మన భాషలోనే మనం చదువుకుంటే ఇతర కంట్రీల్లోకి వెళ్ళి మనం పనిచేయాలంటే, ఇతర కంట్రీ వాళ్ళతో మనం రోజువారీ మాట్లాడాలంటే ఇంగ్లీష్ చాలా తప్పనిసరి. కాబట్టి వీళ్ళు మాట్లాడే విధానం అఫ్కోర్స్ గైడెన్స్ ఉన్నట్టుంది, బట్ ఎనీవే ఇండిపెండెంట్గా ఎంతవరకు మాట్లాడతారో నాకు తెలియదు. కెన్ సంబడి స్పీక్ ఇండిపెండెంట్లీ, దట్ విల్ బి బెటర్ డెమాన్స్ట్రేషన్ ఫర్ దిస్. ఎందుకంటే అక్కడ ఉన్న చదువుతారు, దట్స్ ఆల్సో గుడ్, ఐ డోంట్ డీగ్రేడ్ దట్. చదవటం కూడా చాలా మంచి లక్షణం, బట్ ఇండిపెండెంట్గా యువర్ ఐడియాస్ని చెప్పడం ఇన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లోకి రాలేదు, అయినా కూడా కంప్యూటర్ ల్యాబ్ పెట్టాం. కంప్యూటర్ యుగంలో ఉన్నాం, అది ఒక హార్డ్వేర్ మాత్రమే. దానిలో నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ బోల్డ్ అని ఉంటాయి. దానిలో లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తారు. మీరు రేపు పొద్దున్న పెద్ద అయ్యేటప్పటికి ఇక ఏ రూపంలో ఉంటుందో సాఫ్ట్వేర్ మీరు ఊహించుకోవచ్చు. ఊరికనే ఒక 10 మంది చేసే పనిని ఒక పాప ఒక బాబు చేసే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి వాటిల్లో కూడా ఆ సాఫ్ట్వేర్స్ తీసుకొని తరబేతిస్తే బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, సొసైటీలో జరిగే సమస్యలు, సొసైటీలో జరిగే ఆర్థిక సమస్యలు కూడా, ఇతర సబ్జెక్ట్స్ కూడా టీచర్స్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఐ ఫైండ్ దమ్ వెరీ పొటెన్షియలిటీ ఇన్ దట్ స్టూడెంట్స్. ఇప్పుడున్న వాళ్ళలో బయట కార్పొరేట్ స్కూల్స్లో కంటే ఈ ఏజ్లో సమకాలీన స్కూల్స్లో చూస్తుంటే ఐ థింక్ దిస్ అపేర్స్ టు బి ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ స్టూడెంట్స్ లాగా కాంపిటెన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళని మనం వాడుకుంటే, ఇలాంటి వాళ్ళని మనం ట్రైన్ చేస్తే, లైక్ యూ ట్రైన్ దెమ్ ఇన్ యోగా అండ్ వెరీ గుడ్ పోచర్స్ దే హ్యావ్ గివెన్. అట్లాగే డ్యాన్స్ పోచర్స్ కానీ, తర్వాత అదర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ థింగ్, if we can utilize their potentiality into the knowledge, then they are going to be the leaders in this country tomorrow. So hopefully you will do that. So in fact, ఇట్లాంటి స్కూలు ఇట్లాంటి ప్రాంతంలో పట్టడానికి కారణమైన మన ఎమ్మెల్యే గారు, అట్లాగే ఈ ప్రజలకి ఆ స్కూల్ అందుబాటులో రావటం, ఆ పిల్లలు మీకు పుట్టడం, ఆ పిల్లలు ఈ విధంగా తయారవటం, ఇట్స్ ఆల్ ఇన్సిడెంటల్ అంటే కారణంతో జరుగుతుంటాయి. సో మేబీ ఫ్యూచర్లో మేము కంటిన్యూ అయితే, లేదా కంటిన్యూ కాకపోయినా ఈ స్కూల్ గుర్తుంటుంది. ఐ విల్ రిమెంబర్ యువర్ స్టూడెంట్స్ అండ్ ఐ విల్ ఎంక్వైరీ అబౌట్ యువర్ స్టూడెంట్స్, వాట్ దే ఆర్ బికమింగ్ ఆఫ్టర్ 10th, ఆఫ్టర్ ఇంటర్మీడియట్. సో యా. సో ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వండి. డెవలప్ స్కిల్స్, అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, డెవలప్ స్కిల్స్, వాట్ ఎవర్ స్కిల్స్. ఈ 64 పాఠశాలలు 2018లో వచ్చాయి సార్. వీటిలో అంతా కూడా సింగిల్ టీచర్ స్కూల్స్ సార్. 5 నుంచి 10 వరకు కూడా ఒకే ఒక్క సబ్జెక్ట్ టీచర్తోనే నడుస్తుంది. బికాస్ ఇఫ్ వి కంపేర్ విత్ అదర్ స్కూల్స్, అవర్ టీచర్స్ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్ బర్డన్స్, నైట్ స్టేస్, స్టేట్ డ్యూటీస్, హౌస్ మాస్టర్, అండ్ వాళ్ళు సిక్ అయిన ప్రతి దానికి మనమే చూసుకోవాలి. If we get additional teachers, it will be very good, sir. All these 64 schools లో కూడా ఈ ప్రాబ్లం ఉంది సార్. ఆ స్కూల్స్ 64 స్కూల్స్ అంటే సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నారు. మన బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 2018లో వచ్చాయి సార్. దీనిలో ప్రాబ్లం ఎక్కడుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎక్కడంటే గవర్నమెంట్ టీచర్స్ ఆర్ మోర్ దాన్ ద స్టూడెంట్స్ దర్ నౌ. యాక్చువల్లీ స్టూడెంట్స్ ప్రసాదరావు గారు, అదేవిధంగా మన జిల్లా
ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వెంకటరమణ గారు, గౌరవనీయులు అమాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దలు దశరథ్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి ఇతర కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదర సోదరీమణులు, అదేవిధంగా ఈ పాఠశాల బాలికలందరికీ కూడా నా ఆశీస్సులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. మన బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎంపీ గారి ఆలోచన వల్ల మనం కంప్యూటర్స్ అన్నీ కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అమాక్స్ నుంచి కూడా కోరిన వెంటనే ఈ ఎండాకాలంలో ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని ఫ్యాన్లు కావాలంటే ఇమ్మీడియట్గా ఒకరోజు కూడా లేటు కాకుండా వెంటనే కూడా మనకు అందించినటువంటి దశరథ్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇటువంటి మారుమూలు ఉండేటువంటి ఈ పాఠశాలలో అంటే పూర్తిగా సౌకర్యాలు మిగతా రెసిడెన్షియల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయో అటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేని చోట ఒక ప్రైవేటు భవనంలో ఇంతమంది అమ్మాయిలు వీళ్ళు ఈరోజు అక్కడ ఎంపీ గారు అప్పుడే చెప్పినట్లు వాళ్ళు చెప్పినటువంటి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం కానీ ఈరోజు మీ పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా వాళ్ళని తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నాను. చాలా విషయాలు ఎంపీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆలోచన కానీ ఒక పౌరులుగా మనమేం చేయాలా, ఒక మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ మీరేం చేయాలని, ఈరోజు వాటన్నిటికంటే అతీతంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రత్యేకంగా ఈరోజు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల్లో, ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు ఇది నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలే, ఆయన ఆలోచన మొత్తం కూడా విద్యా ప్రమాణాలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా పెంచాలా, ఏ రకంగా గతంలో విద్యా ప్రమాణాలలో సరిగా లేక ఇబ్బంది పడి ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా ప్రైవేటు పాఠశాలలకు తండోపతండాలుగా వెళ్ళిపోతే ఆనాడు సక్రమంగా పాఠాలు చెప్పలేని స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సక్రమంగా లేకపోతే ఈరోజు డిఎస్సి ద్వారా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఇచ్చే పరిస్థితిలో కానీ ఇప్పుడే మనం చూసాం బ్రహ్మాండమైనటువంటి నైకీ షూస్ అంటే కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇదే బ్రాండ్ సేమ్ బ్రాండే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇదే షూస్ ఇస్తూ ఉన్నారు. అటువంటి మంచి బ్రాండింగ్ ఉండేటువంటి షూస్ కానీ పుస్తకాలు కానీ బట్టలు కానీ ఈరోజు ఈ మనకు పెట్టేటువంటి డైట్ ఛార్జెస్ కూడా ఈ మధ్యనే డైట్ ఛార్జెస్ కూడా రివైజ్ చేసి డైట్ ఛార్జెస్ కూడా పెంచారు. అదే కాకుండా మీకు ఇచ్చేటువంటి ఎవరైతే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ కాలేజెస్లో కానీ అదేవిధంగా స్కూల్స్లో కానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా కూడా పోయి ప్రజాప్రతినిధిగా తనిఖీ చేస్తే బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ఫుడ్ ఈరోజు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ డైట్ కూడా పద్ధతిగా సక్రమంగా వాళ్లకు ఏవైతే పోషకాలు ఇవ్వాలనో అవి ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు మనందరిపైన ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల
పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల కంటే బ్రహ్మాండంగా కూడా చెప్పేటువంటి టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈరోజు అక్కడ డబ్బులు ఇచ్చి మనము చదువు చెప్పించుకుంటే ఈడ మనము ప్రభుత్వం నుంచి మనకు డబ్బులు ఇచ్చి చదువు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి దీన్ని మీరు బాగా ఉపయోగించుకొని మన పిల్లల భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగడానికి, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, ప్రపంచమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ కింద తయారవుతూ ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఇదివరకు ఉండే పిల్లలకు ఇప్పుడు పెరిగేటువంటి పిల్లల ఆలోచన విధానం కూడా చాలా షార్ప్గా ఉంటూ ఉన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్లకు ఏ రకమైనటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఉందో దానిపైన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం, ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎక్కువ సమయం టీచర్లతోనే వాళ్ళు గడుపుతారు. తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ సమయం మీతోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ను మనం ముందే తీసుకొని వాళ్ళని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మామూలుగా ఈరోజు ప్రైవేటు కాలేజెస్ కానీ రెసిడెన్షియల్ ప్రైవేటు చాలా ఉన్నాయి, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు నారాయణ కానీ చాలా ఉన్నాయి ఇటువంటివి. అవన్నీ కూడా కంటిన్యూగా చదువు చెప్పి రుబ్బి మనము పేపర్లలో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ చూపించి దాన్ని బిజినెస్ పరంగా ఉపయోగించుకోవడానికే ఎక్కువ అటువంటి ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనకి ఇటువంటి పబ్లిక్కి సంబంధించినటువంటి ఇటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇక్కడ ఆడడానికి కూడా కొంత మీకు గ్రౌండ్ పూర్తిగా లేకపోవచ్చు, కానీ కొంతవరకు అయితే గ్రౌండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి చదువు ఒకటే ముఖ్యం కాదు. ఈరోజు మీరు ఇంత బాగా తయారైనారంటే దీంట్లో కూడా మీరు బయట అన్ని రకాలుగా కూడా చేస్తూ ఉంటేనే ఈరోజు మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ చూస్తే కొత్తగా తయారైనటువంటి వాళ్ళు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కడ చిన్న తప్పు కూడా లేకుండా ఈజీగా పర్ఫార్మెన్స్ చేస్తే ఎక్కువ ట్రైన్ అయ్యి బ్రహ్మాండంగా కూడా ట్రైన్ అయిన వాళ్ళు చేసినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ మీరు అదే విధంగా భవిష్యత్తులో ఇంకా పైకి రావాలని ఈరోజు జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి ఆ రోజు సావిత్రిబాయి పూలే ఏ ఆలోచనలతో అయితే ఆ రోజు అమ్మాయిలు చదవాలా, అమ్మాయిలను చదివించాలా, మూఢనమ్మకాల ప్రాలదోలని ఎప్పుడూ చేసిందో దానికి అనుగుణంగా ఈరోజు అదే పేరున్నటువంటి ఈ పాఠశాలలో ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తూ, అది జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా బ్రహ్మాండంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ, మీరు కోరిన కోరిక నేను ఆల్రెడీ గవర్నమెంట్లో పెట్టినా, ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. నేను ఆ మినిస్టర్ సవితమ్మ కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో ఏ స్కూలు మొదటి ఇచ్చినా అది మన స్కూలే అవుతుంది. ఇంతవరకు ఏ స్కూల్స్ బిల్డింగ్స్ ఇవ్వలేదు కాబట్టి మనకు అది పక్కా బిల్డింగ్ ఇవ్వడానికి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయి. మనకు గవర్నమెంట్ నుంచి ఆ బిల్డింగ్స్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి బీసీ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా కూడా మనకు హైవే పక్కనే పోయేటప్పుడు పెద్ద పంజాని పొంగనూరు మధ్యలోనే కూడా సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నంలోనే ఉన్నా, అది చేసే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకేదైనా ఏ అవసరం వచ్చినా నేను లేకపోయినా కూడా స్థానికంగా ఉండేటువంటి చాలామంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండేటువంటి మా నాయకులందరూ కూడా ఎప్పుడు ఎవరు పిలిచినా కూడా వచ్చి మీకు ఏదైనా ఉన్నా తప్పనిసరిగా చేస్తారు. మేము చేయగలిగింది మీ శాసనసభ్యుడు కావచ్చు, అదేవిధంగా ఎంపీ గారి ద్వారా ఏదైనా చేయాలంటే మీరు ఎప్పుడు వచ్చినా కూడా తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఈ యొక్క స్కూల్కు ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. వస్తాను. ఓకే.